రాజ్యంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునేటందుకు ఎన్కట రాజులు మారువేషాలలో పర్యటించేటోళ్ళని ఇప్పటికి సుతం ఆనాటి కథలను చెప్తుంటారు పెద్దలు. అది అందరికీ తెలిసిన ముచ్చటే గాని అసలు వార్త ఏందో చెప్పకుండా ఇప్పుడు గాసోది మాకెందుకు చెప్తున్నావమ్మా అని మీరు గరానికి రాకుండ్రి. ఎన్కట రాజులు చేసినట్టే ఇప్పుడు మహిళా ఎస్ఐ సుతం అదే విధానాన్ని ఫాలో అయింది. మరి ఆ మేడం ఏం చేసింది, ఎందుకు చేసిందో వార్తలకు పోయి పురాగార్చుకుందాం పాండ్రి. ఇగో ఈడ ఎర్ర రంగు డ్రెస్ వేసుకొని చేతుల పుస్తకాలు పట్టుకొని మామూలు విద్యార్థిని లెక్కనే నడుస్తున్నామే, విద్యార్థిని కాదు, స్టూడెంట్ గెటప్ లో వచ్చిన మహిళా ఎస్ఐ. అవునోల్లా, ఆ ఎస్ఐ మరెందుకు ఇట్లా చేసిందంటే కొంతమంది పోకిరి పోరలు అమ్మాయిలను వేధిస్తున్నట్లు తెలిసిందట. ఇక ఆగం పోరగాల భర్తం పట్టేందుకు ఆ ఎస్ఐ మేడమే ఇట్లా విద్యార్థిని అవతారం ఎత్తిందన్నట్టు. ఈ మహిళా ఎస్ఐ పేరు అమూల్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల స్టేషన్ల పనిచేస్తాంది. పరీక్ష కేంద్రాల కాడ విద్యార్థినిలను వేధించే ఆకతాయాలను దొరకబట్టేందుకు కాకి యూనిఫామ్ మిర్చిపెట్టి ఎస్ఐ మేడమే విద్యార్థినిగా మారిందన్న ముచ్చట తెలిసి ముదుగాల అందరూ షాక్ అయినరట. కానీ ఆడపిల్లల రక్షణ కోసానికి ఎస్ఐ మేడం ఇంత పగడ్బందీగా నిఘా పెట్టిందని తెలిసి మస్తు ఖుషి అయినరట. పట్నంలా షీటీమ్స్ పనిచేస్తున్నట్టే ఇక్కడ ఎస్ఐ మేడం పనిచేస్తే ఈ కాడికెంచి మేం ఎవరికి భయపడకుండా ఎక్కడనైనా తిరగగలుగుతామని అంటున్నారు ఆడ పరీక్ష రాయడానికి వచ్చిన చెల్లెన్లు. మొత్తానికైతే పెయ్యి మీద కాకి డ్రెస్ లేనంత మాత్రాన మన చుట్టుముట్టు పోలీసులు లేనట్టే అనుకుని బిందాస్ గా తిరిగే పోకిరిగాళ్లకు ఇదో వార్నింగ్ లెక్కనే అని అనబట్టిండ్రు అటు దిక్కు జనాలు. మరిగా ఎస్ఐ అమూల్య మేడం చేసిన పనిని మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. అట్లనే కడమ పోలీసులు కూడా ఇసొంటి పని ముంగటేసుకుంటే రాబోయే రోజులల్లా మహిళల భద్రతకు డోకా లేకుండా అవుతుంది. కాబట్టి ఈ తరికల ఆలోచిస్తే మంచిగుంటది. చూడాలే మరి ఎంతమంది పోలీసులు ఆచరిస్తారనేది.